ఇడ్లీ అయినా చపాతీ అయినా ఈ ఒక్క చట్నీ పక్కన ఉంటే చాలు, ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. ఈ రెసిపీ చూసి మీరు కూడా ఇంత ఈజీగా ఇంత టేస్టీ చట్నీ అని షాక్ అవడం ఖాయం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు మనం బొంబాయి చట్నీని, అంటే మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన శనగపిండి చట్నీ. ఇది ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరీ ముఖ్యంగా ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంకా హోటల్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బొంబాయి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ శనగపిండి చట్నీ లేదా బొంబాయి చట్నీ చేయడం కోసం ఒక గిన్నెలోకి 3 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని 1.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. లేదా మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలో చూసుకుని దానికి తగ్గినట్టు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉండలు లేకుండా పల్చని కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలి. మరీ పలుచగా అయితే కాస్త శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా లంప్స్ లేకుండా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిక్స్ని కాసేపు పక్కన ఉంచండి. నెక్స్ట్ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. 1 నిమిషం వేయించిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకుని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని వేసుకోండి. దీంతో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని పచ్చిశనగపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా తాలింపంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు నచ్చితే ఇందులో టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. 5 నిమిషాలకి ఉల్లిపాయలు ఇలా మగ్గి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్స్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని కలుపుతూనే కాస్త చిక్కబడనివ్వాలి. శనగపిండి పోసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ పోసుకోవాలండి. దానివల్ల శనగపిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా శనగపిండిని కాస్త దగ్గర పడే వరకు, అలాగే పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీరని వేసుకుని 1 నిమిషం పాటు కలుపుతూనే ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త చిక్కపడాలి. మరీ చిక్కగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే చల్లారిన తర్వాత చట్నీ అనేది ఇంకాస్త దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, ఈ బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి దేంతో అయినా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా అడిగి మరీ తింటారు. అంతేకాకుండా క్విక్గా అయిపోయే చట్నీస్లో ఇదొక బెస్ట్ అని చెప్పచ్చు. సో మరి మీరు కూడా డెఫినెట్గా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన డైన్ విత్ దివ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.